హలో ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి దుబాయ్కి వెళ్ళాలనే కళ ఈరోజు నెరవేరుతుంది అనమాట. ఏంటి ఈ విజువల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈరోజు డిసెంబర్ 6కి మా మ్యారేజ్ డే. మేము డిసెంబర్ 5కి వెళ్ళిపోతున్నాం దుబాయ్కి. మా డాడీ మా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఒక ప్లాన్ చేశాడు. సో అదేంటంటే ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము. మా ఫొటోస్ అన్ని కలిపి ఒక మంచి ఫ్రేమ్ చేయించాడు. చాలా చాలా బాగుంది. ఒకసారి ఆ ఫ్రేమ్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రేమ్ అయితే చాలా చాలా బాగుంది. రేపు మా మ్యారేజ్ డే ఉండట్లేదు అని చెప్పేసి ఇప్పుడే అడ్వాన్స్ గా మాకు ఇచ్చారు. చాలా బాగుంది. అన్ని ఫొటోస్ తో కలిపి చాలా పెద్ద ఫ్రేమ్, చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా నచ్చింది ఫ్రేమ్. సో ఇప్పుడు పొద్దున అయితే 6 అవుతుంది. మేము 6 o'clock కి ఎయిర్పోర్ట్ కి బయలుదేరాము. మాకు 10 o'clock ఫ్లైట్ ఉంది. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి చెకింగ్స్ అవి చాలా ఉంటాయి. సో కార్లో ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్ అక్కడ మమ్మల్ని అక్కడ దించేసి మా అమ్మల తర్వాత వెళ్ళిపోయారు. సో ఒక సెల్ఫీ దిగి వచ్చాము. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ అంత టైం లేదు కాబట్టి లోపలికి మా అమ్మ వాళ్ళు రాలేదు. బయట నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో బయట నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి మాకు కూడా చాలా సరదాగా ఉంది. ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్. కొద్దిగా కంగారుగా కూడా ఉందన్నమాట. ఫస్ట్ టైం దేశం దాటబోతున్నాము. సో ఇద్దరు పిల్లలతో ఎయిర్పోర్ట్ అలా వాక్ చేశాను నేను. చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ ఒకసారి గోవాకి వెళ్ళాం కానీ అది డొమెస్టికే. ఫస్ట్ టైం ఇది మేము ఇంటర్నేషనల్ ట్రిప్ వేసాము. సో చాలా బాగుంది. టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఎమిరేట్స్ అనేది ఇప్పుడు మేము పోయేది ఎమిరేట్స్ ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్స్ లో అతిపెద్ద ఫ్లైట్, అంటే చాలా రిచెస్ట్ ఫ్లైట్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్లైట్ అనుకోవచ్చు. సో ఎమిరేట్స్ లోపల చాలా బాగుంటుందని టాక్ విన్నాను నేను. అందుకే ఎమిరేట్స్ టికెట్స్ బుక్ చేసాము. ఒకసారి ఫ్లైట్ లోపల ఎలా ఉంది, లోపల వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఫ్లైట్ లోపలికైతే ఎంటర్ అయినాము. చూసుకోండి, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మన ఎకనామిక్ క్లాస్ అనమాట. మనకి విండో సీట్ రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్. అసలు విండో సీట్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. సో ప్రతి ఒక్కరికి సపరేట్ స్క్రీన్ ఉంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్క్రీన్ లో సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఆల్ ఓవర్ అన్ని లాంగ్వేజెస్ సినిమాలు ఇందులో ఉన్నాయన్నమాట. సో ప్రెసెంట్ అయితే ఎయిర్పోర్ట్ లో సేఫ్టీ ఫీచర్స్ గురించి చెప్తున్నారు. సో సేఫ్టీ ఫీచర్స్ ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఎయిర్ హోస్టెస్ ఎక్స్ప్లెయిన్ చేసేది, కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఈ ఎమిరేట్స్ డైరెక్ట్ గా వాళ్ళే డిస్ప్లే చేస్తున్నారు. సో ఎయిర్ హోస్టెస్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. సో అన్ని సినిమాస్ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది. సో సర్వీస్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరన్నా ఎమిరేట్స్ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో చూసుకోండి, మీకు చూసుకున్నట్టయితే అన్ని సినిమాలు ఉన్నాయి. డిస్నీ, తర్వాత మార్వెల్ స్టూడియో సినిమాస్, హర్రర్ మూవీస్, తెలుగు, హిందీ, మలయాళం, పంజాబీ, అస్సామీ అన్ని ఉన్నాయి. నేను ఎతికి ఏదో ఒక సినిమా చూద్దామని ఎత్తుకుతున్నా, కానీ మంచి సినిమా ఏం దొరకట్లేదు. అయితే ఒక హాలీవుడ్ సినిమా ఒకటి దొరికింది, ఇమేజినరీ అని. సో అది కొద్దిసేపు చూశాను. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క సీట్ దగ్గరకు వచ్చి ఇన్స్టాంట్ కెమెరాతో ఒక ఫోటో తీసి ఆ ఫోటో కూడా మాకు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అదే విధంగా కాంప్లిమెంటరీగా ఒక ఫ్లైట్ బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా చాలా కాంప్లిమెంటరీగా చాలా ఇచ్చారు. తర్వాత చిన్న బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమిరేట్స్ అని మనకు రాసింది బ్యాగ్ మీద. చిన్న బ్యాగ్ ఇచ్చారు. సో సర్వీస్ అయితే చాలా బాగుంది. మూవీస్ ఏం చూడడం ఎత్తుకనేకి చాలా టైం పట్టింది నాకు. సో తర్వాత చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. ఫస్ట్ చిల్డ్రన్స్ మీల్ తీసుకొచ్చారు. సో రిషిక్కి చిల్డ్రన్ మీల్ వచ్చింది. సో చూసుకోండి, ప్రతి ఒక్క దాని కింద స్క్రీను, ఇయర్ ఫోన్స్. సో ఇయర్ ఫోన్స్ క్వాలిటీ బాగాలేకున్నా కానీ సౌండ్ అయితే చాలా బాగుంది. సో చాలా బాగుంది. ఇందులో సినిమాస్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి అనమాట. సో డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. నేనైతే ఇమాజినరీ ఫ్రెండ్ కొద్దిసేపు చూశాను. సో ఈ సినిమా బాగుంటుందని తెలిసి కొద్దిసేపు చూసినాక తర్వాత ఇంకా నార్మల్గా మళ్ళీ ఫుడ్ వచ్చింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో నాకు కూడా ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. మాకు పక్కన సీట్ ఖాళీ ఉంది, ఎవరో రాలేదు మా పక్క సీట్లో. సో కంఫర్టబుల్ గా ఫుల్ ఏసీ ఉంది. సో చాలా బాగా. ఫస్ట్ ఎకనామిక్ క్లాస్ మాతోనే స్టార్ట్. మా ముందు బిజినెస్ క్లాస్ ఉంది. చూసుకోండి, ఫస్ట్ రిషిక్ వచ్చింది ఫుడ్. సో రిషిక్ చైల్డ్ మీల్ అని చెప్పి వచ్చింది అనమాట. సో ఇట్లా చూసుకోండి, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, బటర్, గీ అన్ని వేయడం జరిగింది. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తర్వాత చైల్డ్ మీల్ తర్వాత నాకు సౌమ్య కూడా ఫుడ్ వచ్చింది.
సో నేను నాన్ వెజ్ చెప్పాను, మిస్అండర్స్టాండ్ చేసుకుని వెజ్ ఇచ్చింది కాబట్టి అన్ని మూసుకొని తినాల్సి వచ్చింది ఇక. సో మూవీ చూసుకుంటా కొంచెం అడల్ట్ మీల్లో మీరు చూస్తున్న బేక్డ్ నట్స్ ఇచ్చారు. తర్వాత చాలా బాగుంది, నట్స్ అయితే చాలా చాలా ప్రీమియం క్వాలిటీ, ఏదైనా ఫాల్త్ ఇవ్వలేదు. సో తర్వాత రకరకాల స్వీట్స్, బిస్కెట్స్, బ్రెడ్, మ్యాంగో పికిల్ ఇచ్చారు. అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే అమూల్ బటర్ ఇచ్చారు. సో బటర్ మేము తినలేదు, సో ఎక్స్ట్రా ఉంటే బ్యాగ్లో వేసుకున్నాము బటర్. ఇది డిఫరెంట్ ఇచ్చారు, అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో వాటర్ అయితే చాలా ఉంది. బూందీ ప్యాకెట్ ఇది. సో బూందీ ప్యాకెట్ అది తెలియక మేము తినలే, పక్కన పెట్టేసాం అనమాట. సేవియరీ మిక్స్ అని ఉంది, బూందీ ప్యాకెట్, వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు. సో ఎయిర్ హోస్టెస్ అందంగా రెడీ అయ్యి చాకరీ చేస్తుంటే అనిపించింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మెనూ కార్డ్ ఇచ్చారు. సో మెనూ కార్డ్ చూసుకోమని చెప్పి నేను మెనూ కార్డ్ ఇస్తే ఛార్జ్ చేస్తారేమో అనుకొని సప్పుడు దాకా సైలెంట్గా పక్కన పెట్టేశాను. సో మెనూ కార్డ్ ఏంటంటే అట్లా రకరకాల 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రీ ఆప్షన్సే. సో మనం ఏం ఆప్షన్స్ చెప్పేవరకంటే నార్మల్గా తీసుకొచ్చి చికెన్ అంటే చికెన్, వెజ్ అంటే వెజ్ ఇచ్చారు. నేను చికెన్ అని చెప్పాను కానీ నాకు వెజ్ అని అర్థమైంది, వెజ్ ఇచ్చేసింది. తిని అలా పడుకొని లేచే వరకంటే దుబాయ్ వచ్చేసింది. 40 minutes దుబాయ్, ఇంకా 40 minutes దుబాయ్ రీచ్ కాబోతున్నాం. అప్పుడే ఫ్లైట్ అంతా హడావిడి అయిపోయింది. ఏ రోజు అందరు లేచి హడావిడి స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు. సో చూసుకుంటే వచ్చేసింది ఎయిర్పోర్ట్, అందరు లేచి బయటకు వచ్చేసారు. మేము కూడా బయటకు వస్తున్నాం. బయటకు వచ్చినాక చాలా ఉంటుంది ప్రాసెస్, ఇంకా చెక్ ఇన్ అని ఇవని చాలా ఉంటుంది. మాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా టైం పట్టింది. సో మొత్తానికైతే బయటకు వస్తున్నాము. బయటకు వచ్చి తర్వాత మా కోసం సపరేట్ పర్సన్ కూడా రెడీగా వెయిట్ చేస్తుంటారు ఎయిర్పోర్ట్ లో. సో ఇది మేము వచ్చిన ఫ్లైట్ అదే. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి. సో నార్మల్ ఎలివేటర్లు కాకుండా నార్మల్ నడిచేటప్పుడు ఇలాంటి ఎలివేటర్స్ ఉన్నాయన్నమాట. ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. చాతగాని వాళ్ళకి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అయితే దిగినాం. మేము దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగి బ్యాగేజ్ తీసుకోవడానికి దాదాపు 1 kilometer నడిచినాం. సో చాలా 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 లాంగ్ ఉంది బ్యాగేజ్. 2 పిల్లలు సతాయించుడు చాలా ఇబ్బంది అనిపించింది. మీరు చూసుకోండి మొత్తం ఎయిర్పోర్ట్ అయితే, దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంటే నా 100% చాలా బాగుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా బాగుంది కానీ ఇంత మంచి రిచ్ లుక్ అయితే కనిపించలేదు. చూసుకోండి దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి ఒక 1 kilometer నడిచి చెక్కిన్స్ అన్ని పాస్ అయ్యి స్టాంప్ వేయించుకొని, సో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నారు ఇమిగ్రేషన్ ప్రాసెస్. కానీ అంత స్ట్రిక్ట్ ఏం లేదు, మాకు ఎవరేం క్వశ్చన్స్ అడగలేదు, చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్. సో మా బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ తీసుకున్నాము. బ్యాగ్ తీసుకొని అయితే మాకు టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందే చెప్పారు మీకోసం ఒక పర్సన్ రెడీగా వెయిట్ చేస్తుంటారు అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాం. Terminal 3 Exit 3 దగ్గరకు పోయినా మా కోసం వెయిట్ చేసుకుంటూనే ఉన్నాడు, మా పేరు పట్టుకొని. తీసుకుంటే అయితే డ్రైవర్ వెళ్తూనే ఉన్నాడు అనమాట. ఆయన పట్టుకోలేక వచ్చినప్పుడు ఆయన పోతూనే ఉన్నాడు, మేము వెళ్తున్నాం. ఆగుతలేడు, ఆయన టక్క నడుస్తున్నాడు. మేమే మెల్లగా అలసిపోయినాం, మేము మెల్లగా నడుచుకుంటా మేము పోయినాము. సో మొత్తానికి తీసుకొని ఒక పెద్ద కార్ పట్టుకొచ్చిండు. పెద్ద కార్ పట్టుకుని లగేజ్ అయినా చేసిండు. సో ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ మా హోటల్ 10-15 నిమిషాల్లో వచ్చేసింది. సో మనకి ఎయిర్పోర్ట్ లో ఏం చేశారంటే సిమ్ కార్డ్స్ కూడా ఇచ్చారనమాట. సిమ్ కార్డ్స్ జస్ట్ సిమ్ కార్డ్ ఇచ్చారు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. దాదాపు 1000 రూపాయలే ఉంది రీఛార్జ్. సో ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట. చూసుకొని ఫస్ట్ టైం దుబాయ్కి రావడం, ఎప్పటి నుంచో అనుకుంటా దుబాయ్ రావాలని. సో మొత్తానికి ఈరోజు దుబాయ్కి వచ్చాను. సో బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దారిలో మాకు హోటల్కి పోయే దారిలో దుబాయ్ ఫ్రేమ్ కూడా అనమాట. ఇది కూడా మా లిస్ట్ లో ఉంది, దుబాయ్ ఫ్రేమ్ కూడా. సో చూడాలి, రేపు ఎల్లుండో దుబాయ్ ఫ్రేమ్ కూడా చూస్తాము. సో అక్కడ నుంచి మాట్లాడుతూ వచ్చే వరకు అంటే హోటల్కి వచ్చేసాము. ఇదే మా స్టే చేసే హోటల్ అయితే చాలా బాగుంది. సో మాకు 3 హోటల్స్ ఆప్షన్స్ ఇచ్చారు, ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. జాకబ్ గార్డెన్ హోటల్ చాలా బాగుంది. నెక్స్ట్ మన రూమ్ వీడియో కూడా చేస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.